35 ఏళ్ళు అయిందా కెరీర్ స్టార్ట్ చేసి? 39 దాకా 39, 40 అవుతుంది 40 ఇయర్స్ ఇండస్ట్రీ. చెన్నై ఇండస్ట్రీకి వచ్చి ఈ 40 ఏళ్ళలో సినిమాల్లో ఎక్కువ ఫైట్ చేశారా, మీ లైఫ్తో ఎక్కువ ఫైట్ చేశారా? ఈక్వల్ టు లైఫ్ ప్రతి మనిషి కూడా లైఫ్ తోటి ఫైట్ చేయాలి, మనతోటి ఫైట్ చేయాలి. అప్పుడు కానీ మాయతో ఫైట్ చేయాలి, మాయతో ఫైట్ చేయాలి, మనసుతో ఫైట్ చేయాలి. ఆ తర్వాత భగవంతుడి దగ్గర నిర్మలంగా ఉంటాం, నిర్మలంగా ఉండాలి, ప్రపంచంతో ఫైట్ చేయాలి. ఎందుకంటే ఈ కాంపిటీషన్ పోటీ తత్వంలో ప్రపంచంతో కూడా పోటీ తత్వాన్ని కూడా ఫైట్ చేయాలి. లోపల దైవత్వం ఉండాలి. వీటన్నిటికీ అంటే ఎక్కడ చెప్పాలంటే పోరాటం వేరే, ప్రపంచంతో ఆటగా తీసుకుంటే వేరే. అదే శక్తి. జీవితం అనేది ఏంటంటే 2 రకాలుగా ఉంది. జీవితాన్ని పోరాటంగా తీసుకుంటే ఎనర్జీ ఖర్చు అవుతుంది, అది ఆటగా తీసుకుంటే ఎనర్జీ వస్తుంది. సెట్కెళ్ళే ముందు ఎందుకనంటే జీవితం అనేది అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది, సహజం అనమాట. డబ్బు నేను డిప్రెషన్కి వెళ్ళాము అనుకోండి, ఎనర్జీ కూడా అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఫెయిల్ అయ్యామంటే మనిషి కూడా ఇప్పుడే ఆలోచించుకోండి. చూస్తున్నాను ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో, లవ్లో, బిజినెస్లో యూత్ ఎంతోమంది కూడా చాలామంది సూసైడ్ చేసుకోవడం అందరూ కూడా ఏం ఫెయిల్ అయినా కానీ అది టుమారో నీకంటూ ఒక ఫ్రెష్ వధిస్తున్నాడు సూర్యుడు, కొత్త ఒక రోజు వస్తుంది, మొదలు పెట్టడమే. ఇట్లా మా జీవితాల్లో జయాల కంటే అపజయాలు చాలా ఎక్కువ. సరే ఈ 40 ఏళ్ళలో ఎప్పుడైనా సరే మన రేసులో లేమేమో, మనం వెనకబడిపోతున్నామేమో, మనల్ని ఒకళ్ళు దాటుకుని వెళ్ళిపోతున్నారేమో, మన ఇండస్ట్రీకి పనికిరామేమో అన్న భయాలు ఎప్పుడైనా వచ్చినాయి అండి ఈ 40 ఏళ్ళలో? ఎప్పుడైనా మంచి తమ్ముడు అడిగాడు. ఎందుకనంటే నేను పనికిరానేమో అనే ఒక చిన్న ఫీల్ ఉంది చూడు, అదేమో మనం తక్కువ చేసుకున్నట్టు. మనల్ని తక్కువ చేసుకుంటే అవతలలో నేను ఎక్కువ ఎలా కనిపిస్తాను? అందుకని ఎవరు ఈ ప్రపంచంలో పనికిరాలని భగవంతుడు పుట్టించడు. పని ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకొని ఆపుతాడు. అది అందుకని మళ్ళీ ఆయుధాన్ని కొంతవరకు ఆడి ఆయుధాన్ని ఆపేస్తున్నాడు. అంతేగాని దానికి బాధపడే విషయం అనేది అంటే మీ దైవచింతనలోకి వచ్చిన తర్వాత అనేది ఎక్కడ అంటే మేము చాలామంది చెప్తూనే ఉన్నాం, మేము కూడా చాలామంది చెప్తున్నాం. మమ్మల్ని మేము ఒక ఇండస్ట్రీ చేస్తున్నాం కాబట్టి మా మీద ప్రేమతోటో మీరు కరకరతోటో సినిమాలు ఇవ్వద్దు, నిజంగా అవుట్పుట్ ఉంటేనే ఇవ్వండి. మేము ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాం, మీకు నచ్చలేదంటే హ్యాపీగా తీసేయండి, హ్యాపీగా తీసుకుంటాం. ఇప్పుడు చెప్పేది ఎందుకంటే మీకు నచ్చలేదు అనుకోండి, మా వల్ల అవుట్పుట్ లేదంటే హ్యాపీగా మాస్టర్లు, పెద్ద సీనియర్ మాస్టర్లు ఏమో ఉన్నారు, ముఖం పడవద్దు. ఎందుకంటే సినిమా ఇంపార్టెంట్, సినిమాకి ముందు మేము తక్కువ. ఎందుకంటే మన సీనియరే మన అయినా తక్కువ, అప్డేట్ వర్షన్ మారుతూ ఉందన్నమాట. అందుకని ఇంకా మా అవుట్పుట్, మా ఎమోషనల్ మీకు ఏమైనా అవసరం ఉంటే వాడుకోండి, లేదంటే మనం హ్యాపీగా మేము భగవంతుడి దగ్గరగా తొందరగా కనెక్ట్ అవుతానికి చెప్పి ముందుగా మేము ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. ఇప్పుడు కూడా నువ్వు వచ్చి నన్ను ఎదవ అన్నాడు అనుకోండి, నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. ముందు నేను ఎదవగా ఫీల్ అయ్యాను అనుకో, నాకు అంత ఫీల్ అయినప్పుడు నువ్వు విన్నా నాకేమన్నా అంటావు. మేమే ప్రిపేర్గా ఉన్నాం, ఐఎమ్ రెడీ టు ఫైట్ అన్నట్టు. అలాంటప్పుడు ఇంకా ఇబ్బంది పడేదే ఉంది.